హలో, హోనాలులు ప్రయాణం కంటిన్యూ చేద్దామా? ఇది మా హోనాలులు ట్రిప్ విశేషాల్లో డే 3 వీడియో. ఆల్రెడీ డే 1, డే 2లో మేము ఏం చూసామో ఆ విశేషాలన్నీ 2 వీడియోల్లో పెట్టి నా ఛానల్లో పోస్ట్ చేశాను. అవి మీరు చూడకపోతే అవి వెళ్ళి చూడండి. ఇవాళ డే 3లో ఏం విశేషాలు ఉన్నాయో చూద్దామా? పదండి. వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ట్రావెల్ డైరీస్. ప్రపంచాన్ని నా పర్స్పెక్టివ్లో మీకు చూపిస్తాను. పదండి. మేము మా హవాయి ట్రిప్లో డే 3 రోజు పొద్దున్నే మంచి యమ్మీ బ్రేక్ఫాస్ట్ తిందామని మా హోటల్ కిందనే ఈ సన్ రైజ్ షాక్ వచ్చామన్నమాట. ఇది చాలా పాపులర్ అట. హవాయి 5 లాంటి టీవీ సిరీస్లో కూడా ఈ రెస్టారెంట్ ఫీచర్ చేశారట. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి చాలా ఇన్వైటింగ్గా ఉండిందనమాట. వాళ్ళ మెనూ కూడా చాలా వెరైటీగా ఉండింది. మేము కాస్త వెరైటీగా ఉండే శాండ్విచెస్, అవకాడో టోస్ట్లు అలాంటివి తీసుకొని మంచి యమ్మీగా బ్రేక్ఫాస్ట్ చేసి మా ట్రిప్ను మొదలుపెట్టాము. మీరు హోనాలులు వెళ్తుంటే మాత్రము ఇక్కడ తప్పకుండా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. మా బ్రేక్ఫాస్ట్ అయ్యాక మేము డైమండ్ హెడ్ క్రేటర్ హైకింగ్ చేద్దామని బయలుదేరామన్నమాట. డైమండ్ హెడ్ అనేది వాల్కానిక్ క్రేటర్ అనమాట. హోనాలులులో వైకికి దగ్గరలో ఉంటుంది. అది చాలా పాపులర్ హైకింగ్ స్పాట్. ఆ డైమండ్ హెడ్ క్రేటర్ హైక్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అక్కడ పార్కింగ్ లాట్లో ఒక అతను ఇలా డ్రోన్ ఒకటి ఫ్లై చేస్తూ కనిపించాడు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఆ రోజు క్రిస్మస్ డే. చాలా టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో హైకింగ్ చేయడం ఈజీ కదా అని వెళ్ళాము. కాకపోతే అది నేషనల్ హాలిడే కాబట్టి డైమండ్ హెడ్ క్రేటర్ హైక్ స్పాట్ కూడా క్లోజ్ ఉందన్నమాట. సో అక్కడి నుంచి బయలుదేరి మనోవా ఫాల్స్ అని ఒక ట్రైల్ ఉంది. ఆ ట్రైల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఈ ట్రైల్ చాలా ప్రశాంతంగా మొత్తం రెయిన్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. అసలు ఇంకో ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనుకోండి. అక్కడ వాటర్ ఫాల్ కన్నా ఈ హైకే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. రకరకాల ప్లాంట్స్ తోటి, క్రీపర్స్ తోటి, పెద్ద పెద్ద చెట్లతోటి చాలా ప్రశాంతంగా, ఆ ఎండ అసలు నేలను అంటుకోవట్లేదన్నమాట. అంత చల్లగా ప్రశాంతంగా ఉండింది ఆ హైక్. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము వింటర్లో వెళ్ళాం కాబట్టి ఆ వాటర్ ఫాల్లో ఎక్కువ వాటర్ లేదు. సో హైక్ని మాత్రం ఎంజాయ్ చేసి అక్కడ మంచి ఫొటోస్, వీడియోస్ తీసుకొని మేము ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. మధ్యాహ్నం ఇంకా హోటల్లో రెస్ట్ తీసుకొని సాయంత్రము బీచ్కి వెళ్ళాము. హవాయిలో అన్ని ఐలాండ్స్లో ABC స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్స్లో మీకు బీచ్ టాయ్స్, సర్ఫ్ బోర్డ్స్, స్నార్కెల్ గేర్ ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. అక్కడ మీరు ఈ గేర్ ముందే కొనుక్కుంటే బీచ్కి వెళ్ళిన రోజు మీరు బాగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. నేను బీచ్కి వెళ్ళిన రోజు ఏమైందంటే అక్కడ ఒక కపుల్, వాళ్ళకి ఆ రోజే ఫ్లైట్ ఉండింది, రిటర్న్ ఫ్లైట్. సో వాళ్ళు కొనుక్కున్న సర్ఫ్ బోర్డు మాకు ఇచ్చేసారనమాట. అట్లా మాకు ఫ్రీగా సర్ఫ్ బోర్డ్ దొరికి మేము మళ్ళీ కొనాల్సిన అవసరం రాలేదు. నేను మొదటిసారి బీచ్ చూసింది విశాఖపట్నంలో. ఇది 20 ఏళ్ల క్రితం. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్ళాము. అక్కడ ఒక రోజు పొద్దున్నే లేచి సూర్యుడు ఇంకా పైకి రాకముందే బీచ్లో కూర్చొని ఆ సన్ రైజ్ని ఎంజాయ్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ మర్చిపోలేను. కానీ సన్సెట్ మాత్రము అన్ని బీచెస్ కన్నా ఈ వైకికి బీచ్లోనే అద్భుతంగా అనిపించింది నాకు. 10 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం హవాయి వచ్చినప్పుడు తీసిన ఫోటో ఇది. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని సన్సెట్ వ్యూ ఇది. సూర్యుడు అలా మెల్లిగా వెస్ట్ సైడ్ జారుకుంటుంటే అలా చూస్తూ ఆ సాయంత్రం గడిపేశాను.
సూర్యుడు అస్తమించాక మెల్లిగా ఆ బీచ్ సైడ్ వాక్ చేస్తూ మేము చుట్టుపక్కల గిఫ్ట్ షాప్స్లో షాపింగ్ చేయడానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ మీకు 2 ఇంపార్టెంట్ షాప్స్ గురించి చెప్పాలి. ఒకటి హోనాలులు కుకీ కంపెనీ. మీరు హవాయి ఎయిర్లైన్స్లో ఫ్లై చేస్తుంటే వాళ్ళు ఫ్లైట్లోనే ఒక శాంపుల్ ఇస్తారు. ఈ కుకీస్ అసలు నోట్లో వేసుకోగానే కరిగిపోయి ఎంత సూపర్గా ఉంటాయంటే తప్పకుండా మీరు కొనుక్కోండి. మీకు ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా అక్కడ గిఫ్ట్ బాక్సెస్ కొనుక్కోండి, అది అసలు మస్ట్. ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏంటంటే శాంటాస్ పెన్. శాంటాస్ పెన్ అనేది అక్కడ కస్టమ్ గిఫ్ట్స్ తయారు చేసే షాప్ అనమాట. ఇలాంటి వాల్ హ్యాంగింగ్స్ ఇంకా రకరకాల ఐటమ్స్ ఉంటాయి. వాటి మీద మనకి నచ్చిన పేర్లు, డేట్స్, మెసేజెస్ కస్టమైజ్ చేసుకొని రాయించుకోవచ్చు అనమాట. మేము ఇది మా పిల్లల పేర్లతో కస్టమైజ్ చేయించి తీసుకున్నాము. నేను మంచి హార్డ్వుడ్తో తయారు చేసి పైనాపిల్ షేప్లో ఉన్న ఈ కటింగ్ బోర్డ్ కొన్నాను. ఇది రోజు కిచెన్లో చూస్తుంటే హవాయిని ఒక చిన్న పీస్ ఇంటికి తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అలా మా డే 3 ఆఫ్ హవాయి ట్రిప్ సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు సూపర్ ఈవెంట్ఫుల్గా గడిచింది. నెక్స్ట్ డే మేము హొనలులు జూకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. ఆ విశేషాలు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ హవాయి వీడియో సిరీస్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.